అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కేసు ఏదైతే కుమారుడి కేసు హిట్ అండ్ రన్ కేసు ఉందో జిల్లా వ్యాప్తంగా సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా ఈరోజు అప్పలరాజుకి రిమాండ్లో ఉన్న అప్పలరాజుకి ఒక్కరోజు విచారణకైతే కోర్టు అనుమతించింది. అందులో భాగంగా ఇప్పుడే 10ంటికి ఆయన పోలీసులు పలాస పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళారు. అయితే ఇందుకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆయన తరఫున ఒక న్యాయవాది ఉన్నారు, గురుమూర్తి. ఆయనతో మాట్లాడి ఒకసారి ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ కేసులో ఆయనకి ఈరోజు ఏమన్నా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఇంట్రాగేషన్ ఏ విధంగా ఉండబోతుంది? కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 239/2026లో ప్రస్తుతం A3గా అప్పలరాజు గారు హిట్ అండ్ రన్ కేసులోనే ఉన్నారు. అయితే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తామని పలాస కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ ఫైల్ని పరిశీలించిన న్యాయస్థానం ఒక్కరోజు కస్టడీ ఇన్వెస్టిగేషన్కి అవకాశం కల్పించింది. అయితే ఈ ఇన్వెస్టిగేషను అనేది 10 నుంచి 5 వరకు ఉంటుంది. ఈ ఒక్కరోజే మధ్యలో వచ్చే ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని డైరెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా థర్డ్ డిగ్రీ వంటివి ఎటువంటివి చేయకూడదని ఆ డైరెక్షన్లో క్లియర్గా రాసి ఉంది. అలాగే ప్రొటెక్షన్, పోలీస్ బందోబస్తుని రక్షణ కల్పించాలని కూడా రాసింది. ఇన్వెస్టిగేషన్ తదనంతరం 5 లోపు మళ్ళీ అంపోల్ జైలుకి తేవలసిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. తప్పకుండా అప్పలరాజు గారు ఇన్వెస్టిగేషన్ని సహకరిస్తారు. ఎందుకంటే ఇది హిట్ అండ్ రన్ కేసు కాబట్టి అందులో పెద్దగా ఇన్వెస్టిగేషన్ అనేది ఉండదు. బట్ వాళ్ళకి నీడ్ అని చెప్పేసి ఫైల్ చేశారు కాబట్టి దాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరికీ ఉంది. ఇప్పుడు ఈ విచారణ న్యాయవాదుల సమక్షంలో జరగనుందా? ఒకవేళ జరిగితే ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందా ఆయన్ని? ఇన్వెస్టిగేషన్లో, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అడిగే ప్రశ్నలు అనేది అది మనం చెప్పలేం. అంటే రిమాండ్ని ఆధారపడి అడుగుతారు. బట్ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ఇప్పుడు కేసు ఏదైతే పరంగా క్రైమ్ అయిందో దాన్ని ఉద్దేశించుకొని అడుగుతారు. ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారనే విషయం అయితే ముందుగా తెలియదు. బట్ అక్కడున్న మేమైతే ఏదైతే అక్కడ ఉంటామో న్యాయవాదిగా మాకు తెలుస్తుంది. బట్ ఏ క్వశ్చన్ అడిగినా దానికి పర్టికులర్గా ఆన్సర్ అనేది అప్పలరాజు గారు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. అలాగే ఈ కేసులో బెయిల్ కోసం అంటే ఈ కార్యకర్తలందరూ కూడా బెయిల్ ఎప్పుడు వస్తుందని తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం? బెయిల్ అనేది అది న్యాయస్థాన పరిధిలో ఉంటుంది. బట్ ఈ శుక్రవారంకి వచ్చే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. బట్ పైనున్న న్యాయస్థానము ఇష్టం బట్టి ఉంటుంది. ఇది 2వ బెయిల్. సోమవారం నిన్న సోంపేట కోర్టులో సెకండ్ బెయిల్ అనేది మూవ్ చేయడం జరిగింది. ఫస్ట్ బెయిల్ డిస్మిస్ అవడం వల్ల సెకండ్ బెయిల్ అనేది అలా జరిగింది కాబట్టి ఈరోజు పీపీకి నోటీస్ ఉంది. పీపీ నోటీస్ ఇచ్చిన తర్వాత రేపు హీరింగ్ ఉంటుంది. హీరింగ్ అయిపోయిన తర్వాత ఆ 2-3 డేస్లో ఆర్డర్స్కి ఉంటుంది. ఆ ఆర్డర్ని బట్టి డిస్మిస్ అవుతుందా లేకపోతే వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఆ న్యాయస్థాన పరిధిలో ఉంటుంది కాబట్టి అది న్యాయస్థానం గౌరవించే బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగా చెప్పే పరిస్థితి అయితే మాకు తెలియదు. అలాగే ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతాయి? అంటే వర్చువల్గా ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఆ మెడికల్ ఏ టైంకి పూర్తవుతుంది? మళ్ళీ జైలుకి ఏ టైంకి వస్తారా? 10 to 5 అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 10కి పర్టికులర్ కాబట్టి నాకు తెలిసి కాసేపకి వెళ్ళేటప్పటికి 11 అయిపోద్ది. కాబట్టి 11:30 నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మధ్యలోనూ మనిషికి ఎలాగా భోజనం అవసరం కాబట్టి ఒక అరగంట అంతా భోజనం సౌకర్యం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2:30-2 నుంచి ఆ మధ్యలో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్ చేసి ఏది ఏమైనా 5 లోపు టైమింగ్ మనం చెప్పడంగా 5 లోపు చేయవలసిన పనులు ఏంటంటే హాస్పిటల్ పట్టుకెళ్ళాలి. వీలైతే మళ్ళీ పలాస కోర్టుకి రిమాండ్గా చూపించాలి. ఒకవేళ లేని పరిస్థితిలో అది న్యాయస్థానము అవకాశం ఇచ్చినట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా అడిగే అవకాశం ఉంటుంది. అది న్యాయస్థానం ఇష్టం పెట్టి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ పలాస కోర్టుకి తీసుకెళ్ళి చూపించి ఏదేమైనా 5 గంటల లోపు మళ్ళీ అంపోల్ జైలుకి ఎట్టి పరిస్థితులు తేవాలి. అది ఇప్పుడు చూస్తున్నాం. ఏదైతే ఆయన తరపు న్యాయవాది గురుమూర్తి మనతో పాటు చెప్పారు. అయితే సాయంత్రం 5 లోపు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కోర్టు ప్రొసీడింగ్స్ ముగించుకొని మెడికల్ అంతా ముగించుకొని 5 గంటల లోపు అయితే అంపోల్ జైలుకి అయితే తీసుకురావాల్సి ఉందని ఆయన అయితే మనతో పాటు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నాగరాజ్తో రిపోర్టర్ పృథ్వీ, శ్రీకాకుళం జిల్లా UTV న్యూస్.